నమస్తే, నేను మీ అశ్విని కుమార్. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీహార్లో కాంగ్రెస్ కూటమి ప్రచారం ఉధృతం చేసింది. కానీ అక్కడ సంబంధం లేదు. ఎన్నికలకి సంబంధించి ఏం మాట్లాడాలి, ఎజెండా ఏం లేదు. ఒకటే, మొదటి రోజు నుంచి కూడా ఓట్ చోరీ తప్ప వేరే ఏం లేదు. ప్రజలకు ఏం చేస్తాం, గెలిస్తే ఏం అభివృద్ధి పనులు ఏమన్నా పెండింగ్ ఉన్నాయా, ఏంటి వాళ్ళ ఉద్దేశం, ఎక్కడా కూడా దానికి సంబంధించింది లేదు. ఒకటే రాహుల్ గాంధీ యాత్ర, జనస్పందన లేదు. దానికి తోడు తేజస్వి యాదవ్ పక్కన కూర్చున్నా కూడా ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎక్కడా ప్రకటించడు. ర్యాలీలో జనస్పందన లేకపోయినా ఉన్న చోటల్లా ఓట్ చోరీ, ఎలక్షన్ కమిషన్ తప్ప వేరే ఎక్కడా కూడా ఒక ఎజెండా అంటూ కూడా లేకుండా ముందుకు వెళ్తున్నారు కాంగ్రెస్ కూటమి నాయకులు, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. ఆఖరికి ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్కి దిగిపోయాడంటే ఫ్రస్ట్రేషన్ అని చెప్పచ్చు. క్లియర్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిని కూడా ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్లో విమర్శించటం, ఆమెను కూడా ఇందులోకి తీసుకురావటం అదొక దౌర్భాగ్యం అని చెప్పచ్చు. దిగజారిన రాజకీయానికి నిదర్శనం అని కూడా చెప్పచ్చు. ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా అంటే రాహుల్ గాంధీ మ్యాండేట్ క్లియర్ కనబడుతోంది. బీహార్లో రేపు పొద్దున ప్రజలు ఏమో తీర్పు ఇవ్వబోతున్నారో అన్నది ఆయనకు కూడా తెలుసు. అందుకే ముందు నుంచే ఓట్ చోరీ అనే ఒక ఎజెండా. కొంత గొప్ప వచ్చిన జనాలను కూడా అక్కడ న్యూస్ 24 ఛానల్ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే, మాకు రాహుల్ గాంధీ తెలియదు, మేము మోడీ అభిమానులు అంటూ కూడా మహిళలు అక్కడ చెప్పడం చాలా గమనార్హం. స్వింగ్ ఎలా ఉంది బీహార్లో అన్నది కూడా తెలుస్తుంది మనకి. ప్రతిపక్షాలకి ఎక్కడా కూడా ఒక అంశం ఉండలేదు దేని గురించి మాట్లాడాలి అని. మనం గతంలో చూసుకుంటే 1985లో ప్రతిపక్షాలు బఫర్ స్కామ్ గురించి ఎత్తేవి. 2008లో ఈ 2G స్పెక్ట్రమ్ స్కామ్ గురించి ప్రతిపక్షాలు నిలదీసేవి అధికార పార్టీని. 2010లో కామన్వెల్త్ గేమ్స్ స్కామ్, యూపీఏ టైము. 2012లో కోల్ స్కాము. 2012లోనే చాపర్ స్కాము. తర్వాత తత్రా టక్ స్కాము. ఆ తర్వాత ఆదర్శ్ స్కాము. 2009లో సత్యం స్కామ్ అని, తర్వాత ఫోడర్ స్కామ్ అని, ఆర్మ్స్ డీల్ స్కామ్ 2010లో. ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు అప్పుడు అన్ని స్కాములు జరుగుతూ ఉండేవి, ప్రతిపక్షాలు నెగ్గదీస్తూ ఉండేవి. కానీ 2014 నుంచి వీళ్ళకి మోడీ ప్రభుత్వంలో ఎక్కడ పాయింట్ దొరకట్లేదు. వాళ్ళు మాట్లాడుతున్న పాయింట్స్ అన్నీ ఒకటే ఉంటున్నాయి. మోడీ సూట్ గురించి, లేకపోతే మోడీ హగ్స్ గురించి, మోడీ డిగ్రీ గురించి, లేకపోతే మోడీ తల్లి గురించి, లేదంటే అదానీ లేకపోతే మోడీ ఏం కళ్ళజోడు పెట్టుకున్నాడు గగుల్స్ గురించి, మోడీ ఇంగ్లీష్ భాష గురించి, మోడీ ఎట్లా మాట్లాడతాడు ఎసెంట్ దాని గురించి, మోడీ ఏం భోజనం చేస్తాడు ఫుడ్ గురించి, మోడీ ఛాయ్ గురించి, మోడీ వయసు గురించి. ఇవి తప్ప వాళ్ళకి మాట్లాడడానికి ఎక్కడ పాయింట్స్ దొరకట్లేదు. ఎందుకంటే ఇదివరకు జరిగిన స్కామ్స్ కానీ ఇవేవి కూడా ఎక్కడ లేకుండా గత 11 సంవత్సరాల్లో చాలా జాగ్రత్త పడుతూ వస్తుంది మోడీ ప్రభుత్వం. చాలా క్లియర్గా కనబడుతోంది, విజన్ అనేది కనబడుతోంది. రాహుల్ గాంధీ ఒకటే పెట్టుకున్నాడు, ఆయన ఏమైనా సరే కూడా ఇదే తీసుకెళ్ళాలి, ఓట్ చోరీ. మీ ఓట్లు తీసేస్తున్నారు. ఆఖరికి 2024 లోక్సభ ఎన్నికలప్పుడంతా కూడా దళితులు, ఎస్సీ, ఎస్టీ, కాస్టిజం మీద రిలీజియన్ మాట్లాడిన వ్యక్తి 2009లో ఆయన అసలు ఏం మాట్లాడాడో ఒకసారి ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి. And we have to stand together, A, because we are brother and sister, but B, because we believe in the same thing. We believe that what is going on in India today, the division of India along caste lines, along religious lines, is absolutely wrong. We believe in this passionately, and whether it's my sister or it's me, we will fight for this. In people's houses who are non-Dalits. So this differentiation occurs in the media. It doesn't occur in my mind. I personally don't believe in the caste system. I believe that whether you're a Dalit or a Upper caste, you're the same. The only difference, as far as I can see, between a poor person and a rich person is opportunity. So this frame of Dalit is your frame, it's not my frame. Okay? My frame is that every single Indian is equal. ఆ వీడియోలో చాలా క్లియర్గా ఉంది, నేను అసలు క్యాస్ట్లు పట్టించుకోను, రిలీజియన్ పట్టించుకోనని. కానీ 2024 అంతా కూడా రిజర్వేషన్లు, దళితులకు అన్యాయం అయిపోతుంది, ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగాన్ని మార్చేస్తున్నాడని. సో ఎక్కడ నిలకడలేని మనిషి, మాట మీద నిలబడే వ్యక్తి కాదు. ఎక్కడ ఏది దొరికితే అది మాట్లాడే వ్యక్తి రాహుల్ గాంధీ. స్టెబిలిటీ లేని వ్యక్తి అని చెప్పచ్చు మనం.
సో ఇలాంటి సమయంలో అసలు బీహార్లో ఏం జరుగుతుంది, ప్రజలు ఇటువైపు ఉన్నారు, నిజంగానే రాహుల్ గాంధీ యాత్ర లేకపోతే రాహుల్ గాంధీ మాట్లాడుతున్న దానికి బీహార్ ప్రజలు స్పందిస్తున్నారా, ఇవన్నీ మనం ఒకసారి చూసుకుంటే టైమ్స్ నో ఛానల్లో ఒక సర్వే ఒకటి వచ్చింది, జేవి శ్రీరామ్ దివేల్ ఛానల్ ఒకటి, ఆయన ఒపీనియన్ పోలు బీహార్ మీద ఒక సర్వే ఒకటి రిలీజ్ చేశాడు. ఆ సర్వేలోకి వెళ్లే ముందు రాహుల్ గాంధీ చాలా క్లియర్గా స్టాలిన్ని అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా అక్కడికి పిలిచి బీహార్లో క్యాంపెయిన్కి ప్రయత్నించాడు. మరి బీహార్ ప్రజల్ని ఒకప్పుడు రేవంత్ రెడ్డి అలాగే ఎంకే స్టాలిన్ ఎట్లా తిట్టాడో విమర్శించారు, అందరికీ తెలిసిందే. బీహార్ ప్రజలు ఎట్లా బుద్ధి చెప్తారో కూడా రేపు ఎలక్షన్ రోజు మనం రిజల్ట్స్ రోజు చాలా క్లియర్గా చూస్తాం. స్టాలిన్ కూడా అందుకే తమిళ్లు ఎక్కువ ఉన్న చోట ఈ గయా టౌన్ అలాంటి చోట ప్రచారం చేయించకుండా ముస్లింలు ఎక్కువ ఉన్న ముజాఫర్ నగర్ అటువైపుకి ఎక్కువ ముజాఫర్పూర్లోకి తీసుకెళ్ళాడు. ఎందుకంటే జాగ్రత్త పడ్డాడు రాహుల్ గాంధీ, ఇటువైపు వెళ్తే విమర్శిస్తారని. సో వీళ్ళ ఇంపాక్ట్ ఏమన్నా ఉందా, స్టాలిన్ రేవంత్ రెడ్డి వీళ్ళ రాహుల్ గాంధీ యాత్ర ఇవేమన్నా బీహార్ ఎన్నికల్లో ఏమన్నా ఇంపాక్ట్ చూపించబోతున్నాయా? ఆ సర్వే క్లియర్గా ఏం చెప్తుందంటే 63,000 మంది శాంపిల్ సైజ్ తీసుకున్నారు. అందులో మేల్ 34,000, ఫీమేల్ 28,000. ఈ డ్యూరేషన్ చేసిన పీరియడ్ అంతా కూడా సర్వే జూలై 7 నుంచి ఆగస్టు 18 దాకా 1-on-1 పర్సన్ మెథడ్ కూడా ఇన్ పర్సన్ తీసుకున్నారు. సో కొద్దిగా ఇన్ పర్సన్ కాబట్టి కొద్దిగా దగ్గరకు ఉండొచ్చు. సో డిఫరెంట్ అడిగారు. సీఎం పోస్ట్ ఎవరైతే బాగుంటుంది, సీఎంగా బీహార్కి ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు మాత్రం తేజస్వి యాదవ్ పేరు 30% మంది చెప్పారు. సెకండ్ ప్లేస్ నితీష్ కుమార్ 23%, ప్రశాంత్ కిషోర్ 14%. ఇక్కడే చాలా కీ పాయింట్, ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం మంది తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. ఎక్కడ రాహుల్ గాంధీ ఆ క్యాంపెయిన్లో కానీ స్టాలిన్ కానీ ఎవరు కూడా తేజస్వి యాదవ్ని మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఎక్కడా కూడా ప్రకటించట్లేదు. తేజస్వి యాదవ్ రాహుల్ గాంధీ మా ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్తున్నప్పటికీ బీహార్ రాష్ట్రానికి వచ్చినప్పుడు తేజస్వి యాదవే ఒకవేళ గెలిస్తే మీ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నది ఎక్కడా కూడా తీసుకురాకుండా చాలా గేమ్ ఆడుతుంది కాంగ్రెస్. అలాగే ఇంకా పెద్ద సమస్యలు ఏమున్నాయి బీహార్లో, బిగ్గెస్ట్ ఇష్యూ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఇప్పటికీ ఎప్పుడు కూడా బీహార్లో లా అండ్ ఆర్డర్ సమస్య విపరీతంగా ఉండేది. లాలూ ప్రసాద్ యాదవ్ టైంలో అయితే జంగిల్ రాజ్ అని కూడా అనేవాళ్ళు. ప్రస్తుతానికి కూడా ఇంకా లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషను 26.9% మంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందన్నారు. క్యాస్ట్ సెన్సెస్ 23.5%. ఇంకో కీ పాయింట్ అన్ఎంప్లాయ్మెంట్ 21.2% మంది. సో ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ 14.4%, ఓట్ షేర్ 14% మంది. కానీ కీ ఇష్యూస్ మాత్రం లా అండ్ ఆర్డరు, అన్ఎంప్లాయ్మెంటు, ఈ క్యాస్ట్ సెన్సస్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. ఈ ఓట్ చోరీ మీద రాహుల్ గాంధీ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాడు. మీరు నమ్ముతున్నారని అడిగినప్పుడు ఎస్ అనే శాతం 32% మంది ఉన్నారు. ఎస్ 32 ఉన్నారు, నో 59% ఉన్నారు, ఏమీ చెప్పలేమనేది 9% మంది ఉన్నారు. సో ఎస్ అంటున్న వాళ్ళు ఇంకా 32% మంది ఎవరు ఎందుకు అంటున్నారు అనేది డెప్త్ కూడా వెళ్ళాలి. ఎందుకంటే క్లియర్గా ఉంది ఎలక్షన్ కమిషను. ఇన్ని రోజులైనా కూడా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఎక్కడ కూడా ఒక్క క్లెయిమ్ రాలేదు. ఎలక్షన్ కమిషన్కి ఎక్కడ ఒక్కళ్ళు కూడా మాకు అన్యాయం జరిగిందని ముందుకు రాలేదు. సో క్లియర్ ట్రాన్స్పరెంట్గా ఉన్నా కూడా మరి ఎందుకు అట్లా ఉన్నారు అనేది 32% మనం ఆలోచించాలి. ఇంకా రీజన్ వైజ్గా కనుక మనం చూసుకుంటే బీజేపీ ఎట్లా ఉండొచ్చు, ఏంటి, ఎన్డీఏ లేదా మహాగఠబంధన్ బీహార్లో ఎట్లా పర్ఫామ్ చేయొచ్చు. ఈ తిరుహట్ అని ఉంది, అక్కడ 49 స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ 30 స్థానాలు గెలుచుకోవచ్చు, మహాగఠబంధన్ 11, బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ ఫైట్ 3. సీమాంచల్ 24, అందులో ఎన్డీఏ 10, మహాగఠబంధన్ 10, ఏఐఎంఐఎం 3, బ్యాటిల్ గ్రౌండ్ 1. మిథిలా రీజియన్లో 42 స్థానాలు ఉన్నాయి. అక్కడ ఎన్డీఏ ఆల్మోస్ట్ ఎక్కువ స్వీప్ చేయబోతుంది 31, మహాగఠబంధన్ 7, జేఎస్పీ 1, బ్యాటిల్ గ్రౌండ్ టఫ్ ఫైట్ 3. మగధ్ 50 స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ 21 స్థానాలు గెలుచుకోవచ్చు. మహాగఠబంధన్ ఇక్కడ బాగా పర్ఫామ్ చేస్తోంది, 24 స్థానాలు గెలుచుకోవచ్చు. బ్యాటిల్ గ్రౌండ్ 5. భోజ్పూర్లో 50 స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ 24 స్థానాలు గెలుచుకోవచ్చు. మహాగఠబంధన్ 20, జేఎస్పీ 1, బీఎస్పీ 1, టఫ్ ఫైట్ బ్యాటిల్ గ్రౌండ్ 9.
అంగాలో 23 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్డీఏ 15 స్థానాలు గెలుచుకోవచ్చు. మహాగఠబంధన్ 3, బ్యాటిల్ గ్రౌండ్ 5 స్థానాలు ఉన్నాయి. సో ఆ రీజన్ వైజ్గా మనం అలా చూసుకున్నాము. ఇంకా టోటల్గా ఎవరెన్ని స్థానాలు, ఏ పార్టీ ఎన్ని గెలుచుకోవచ్చు. బీజేపీ అయితే 64 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉంది అంటుంది సర్వే. ఎడ్జ్ 17 స్థానాల్లో ఉందని, జేడీయూ 29 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకోవచ్చని, ఎడ్జ్ 2 స్థానాలు. ఇక ఎన్డీఏ పార్ట్నర్స్ ఎవరు విన్నింగ్లో 6 స్థానాలు ఉన్నాయి. పార్ట్నర్స్ ఎడ్జ్కి 18 స్థానాలు ఉన్నాయి. సో మొత్తం మీద ఎన్డీఏ 136 స్థానాలు గెలుచుకోవచ్చు అన్నది సర్వే ఒపీనియన్ పోల్ చెప్తోంది. మహాగఠబంధన్లో ఆర్జేడీ 37 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకోవచ్చని, ఎడ్జ్ 15, కాంగ్రెస్కి 8 ఖచ్చితంగా గెలుచుకోవచ్చు, ఎడ్జ్ 2 స్థానాలు, సిపిఐఎంఎల్ 2, ఈ మహాగఠబంధన్ పార్ట్నర్స్లో 1 గెలుచుకోవచ్చని, ఎడ్జ్ 3, సిపిఐ కూడా ఎడ్జ్ 2 ఉంది. మొత్తం మహాగఠబంధన్ 75 స్థానాలు గెలుచుకోవచ్చు అన్నది బీహార్ ఒపీనియన్ పోల్ చెప్తుంది. ఎంఐఎం 3 స్థానాలు, బీఎస్పీ 1 స్థానం, జేఎస్పీ అంటే ప్రశాంత్ కిషోర్ది జన్సోరస్ పార్టీ 2 స్థానాలు, అదర్స్ 6. బ్యాటిల్ గ్రౌండ్లో టఫ్ ఫైట్లో మాత్రం 26 స్థానాలు ఉన్నాయి. హోరాహోరీగా అన్నది ఈ బీహార్ ఒపీనియన్ పోల్ టైమ్స్ నౌలో జేవీసీ శ్రీరామ్ పోల్ చెప్తుంది మనకి. కాకపోతే ఇక్కడ కొద్దిగా ప్రశాంత్ కిషోర్ని ఫస్ట్లో 3-4 నెలల కిందట ఏమీ లేదు, రాను రాను చాలా బలపడుతోంది అంటే అధికారంలోకి వచ్చేంతని కాదు. ఇక్కడ నాకు తెలిసి ఇంకొన్ని స్థానాలు పెరగచ్చు. ఎలక్షన్ టైంకి ప్రశాంత్ కిషోర్ జన్సోరస్ పార్టీ ఇంకొన్ని స్థానాలు ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంది. పాట్నా ఆ బెల్ట్ రీజియన్లో కొద్దిగా ఎక్కువ స్థానాలు గెలుచుకోవచ్చు. సో యూత్ కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీస్ వైపు ఉన్న యూత్ కూడా ఇటువైపు స్వింగ్ అవుతున్నారు, జన్సోరస్ పార్టీ వైపు స్వింగ్ అవుతున్నారు. పీపుల్ వీళ్ళందరూ కూడా ఈ ఓట్ చోరీకి సంబంధించి కూడా ఇందా చెప్పినట్టుగా 59% మంది కరెక్ట్గా ఉంది ఎలక్షన్ కమిషన్ అని చెప్తున్నారు. సో 136 ఇంకా ఎన్డీఏ ఎన్నికల ప్రచారంలోకి దిగలేదు. కొన్ని రోజుల కిందట మోడీ, నితీష్ కుమార్ పెద్ద ర్యాలీ చేశారు, రోడ్ షో చేశారు. తర్వాత మెట్రో, ఈ పాట్నాలో మెట్రోస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. డెవలప్మెంట్ వైపు వెళ్తుంది బీహారు. చెన్నై కన్నా కూడా బాగా డెవలప్ అవుతుంది పాట్నా. సో ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా డెవలప్మెంట్ వైపు చూస్తున్నారు. మహిళలు అందరూ కూడా సేఫ్టీ వైపు ఉన్నారు. సేఫ్టీ ఏంటి అంతవరకు అన్నది చూస్తున్నారు, ఏ పార్టీ ఇవ్వగలదు అన్నది. అట్లాగే ఫెయిర్గా ఎలక్షన్స్ జరుగుతున్నాయన్నది సీనియర్ సిటిజన్స్ అంతకుముందు ఆర్జేడీ టైంలో ఎన్నికలు చూసిన వాళ్ళందరూ కూడా ఎన్డీఏ వచ్చాక చాలా ఫెయిర్గా జరుగుతున్న ఎన్నికలు అంటూ కూడా వాళ్ళు చెప్పడం కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. సో ఎన్డీఏ షూర్గా విన్ అవ్వబోతోంది బీహార్ ఎన్నికలు. అది ఎంత అనేది, ఎందుకంటే ఈ ఎర్రర్స్ అంతా 2-3% ఉంటే 75-100 అవ్వచ్చు, 136-150 అవ్వచ్చు. బట్ రిజల్ట్ మాత్రం బీహార్ ఎన్డీఏ విన్ అవ్వబోతోంది. సీఎం అభ్యర్థి ఎవరవుతారు ఇవన్నీ కూడా మనం తర్వాత చూడాలి. ప్రస్తుతానికైతే రాహుల్ గాంధీ చెప్తున్న మాటల్ని జనాలు నమ్మట్లేదు. రాహుల్ గాంధీ షో ఫ్లాప్ అయింది. రాహుల్ గాంధీ యాత్రకి స్పందన లేదు ఎక్కడ కూడా. ఆయన మాటలను కూడా పెద్దగా ఎవరు కూడా తీసుకోవట్లేదు కాబట్టి సీరియస్గా. ఆఖరికి ఆయన పర్సనల్గా అబ్యూజెస్లోకి దిగాడు. ఫ్రస్ట్రేషన్ అనేది అయితే చాలా క్లియర్గా కనబడుతోంది రాహుల్ గాంధీ ఫేస్లో. థ్యాంక్ యూ.